చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సిఎస్ రంగరాజన్ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పథకం ప్రకారమే రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కుప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ప్రస్తుతానికి గండిపేట మండలం మణికొండలో నివాసం ఉంటున్నారు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారు. తొలి దశలో 5,000 మందిని నియమించుకోవాలనే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. సభ్యులుగా చేరేందుకు 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండి 5 కిలోమీటర్ల దూరం నడవగలిగే శక్తి ఉండాలనేది అర్హతలుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో సభ్యుడి నుంచి 350 వసూలు చేశారు. 25 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం, వసతి సదుపాయం కల్పిస్తానని భరోసానిచ్చారు. న్యాయ వ్యవస్థను కొందరు నిర్లక్ష్యం చేశారంటూ సభ్యులకు వివరించేవాడు. ఆర్మీ నిర్వహణకు డొనేషన్లను స్వీకరించడం ప్రారంభించి తన వంతుగా 20,000 రూపాయలను, 1,20,000 రూపాయలను, 599 రూపాయలను అందజేశారు. ఈ ఏడాది జనవరి 24 నుంచి రామరాజ్యం ఆర్మీ సభ్యులతో 4 రోజుల పాటు ఏపీలోని తణుకులో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి కోటప్పకొండకు వచ్చి స్థానిక దర్జీ ద్వారా యూనిఫామ్లు కుట్టించాడు. సభ్యులంతా యూనిఫామ్లు ధరించి ఈ నెల 2న హైదరాబాద్లోని యాప్రోలో ఒక ఇంట్లో సమావేశమై సంస్థ బ్యానర్తో ఫోటోలు, వీడియోలు తీశారు. 3 వాహనాల్లో 7న చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకొని గుంపులుగా రంగరాజన్ నివాసంలోకి చొరబడ్డారు. ఆయన మాట్లాడేందుకు యత్నించగా చెప్పే మాట వినాలంటూ గద్దించారు. ఆయన్ను కింద వేసి కాళ్ళు, చేతులతో దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో రంగరాజన్ ఒంటిపై ఇప్పటికీ గాయాలు మానలేదు. ఈ దాడి వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నిధుల సేకరణలో భాగంగానే రంగరాజన్ వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సిఎస్ రంగరాజన్ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పథకం ప్రకారమే రామరాజ్యం ఆర్మీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. కొత్త సంవత్సరం కొత్త ప్లాన్. ఆ కొత్త ప్లానే దాడులు చేయడం, నిధులు సేకరించడం. తాము సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఎక్కడికన్నా వస్తుంది అంటే అక్కడ హడల్ ఎత్తేలాగా క్రియేట్ చేయడం. ఇది కేవీ రెడ్డి అలియాస్ వీర రాఘవరెడ్డి చేసుకున్నటువంటి ప్లాన్. పూర్తిగా కూడా మణికొండకు చెందినటువంటి ఇతను, అంటే మణికొండ నుంచి ఉండేటటువంటి ఇతను ఒక ఆర్మీని అయితే రెడీ చేసుకున్నాడు. ఆర్మీలో చేరాలి అనుకుంటే ముందు 300 రూపాయల వరకు కూడా అమౌంట్ పే చేయాలి. అమౌంట్ వన్స్ పే చేసిన తర్వాత అతని టీంలోకి చేరేటటువంటి వారందరికీ కూడా వసతి ప్లస్ జీతం, ఈ రెండూ కూడా కేవీ రెడ్డి అందజేస్తూ పూర్తిగా ఈ మొత్తం టీం అంతటినీ కూడా ఒక పాపులర్ చేయాలి. అంటే కేవీ రెడ్డి, వీర రాఘవరెడ్డి అనేటటువంటి ఈ టీం ఏదైతే ఉందో రామరాజ్యంతో నడుస్తున్నటువంటి ఈ టీం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక హడల్ ఎత్తించాలి అనేటటువంటి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్షీట్లో అసలు ఏంటి, వీళ్ళ బాగోతాలు ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి అనే దాని మీద ఆరా తీసినప్పుడు రామరాజ్యం అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మొదట 1,00,000 రూపాయల వరకు కూడా ఇతనే డొనేషన్గా డబ్బులు ఇచ్చారు. ఎవరు? కేవీ రెడ్డి అనే పర్సనే 1,00,000 రూపాయల వరకు కూడా 1,00,000 సమ్ చేంజ్ 20,000 వరకు కూడా డొనేషన్గా అతనే ఫస్ట్ ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మేము
పలానా రామరాజ్యం అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాము, డబ్బులు ఇవ్వండి. ఇదే ఇంకా మాటలు ఇంకేమి ఉండవు. వెళ్ళడం, డబ్బులు అడగడం, ఇస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇవ్వకపోతే ఈ విధమైనటువంటి దాడులు చేయడం. సో రంగరాజన్కు సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి బిహేవియర్ని అయితే కేవీ రెడ్డి చేశాడు. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేస్తున్నటువంటి పోలీసులు ప్రతిరోజు కూడా కాసేపటి క్రితమే మరొక నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు వాడేటటువంటి వెహికల్స్ ఎలా వెళ్తారంటే, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్, ఒక మినిస్టర్ వచ్చేటటువంటి హంగామా ఏదైతే ఉంటుందో ఆ స్థాయిలో ఇలా వెహికల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెహికల్స్, ఒక 20 మంది 30 మంది ఒక గూండాల్లాగా ఒక డ్రెస్సులు వేసుకొని పైకి మేమంతా కూడా రామరాజ్యం అనేటటువంటి పేరు, ఆ ముసుగు అనేది ఒకటి పెట్టుకొని లోపల చేసేటటువంటి పనులన్నీ కూడా రాక్షస రాజ్యం అనేటటువంటి పనులే వీళ్ళు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే పూర్తిగా కూడా వీటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కటిగా అదుపులోకి తీసుకున్నారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు ఇంకా దీనికి సంబంధించి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే డెఫినెట్గా కూడా కేవీ రెడ్డి పిటిషన్, అంటే అతను కస్టడీకి ఇవ్వాలి అనేటటువంటి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఆదిలోనే అంతం చేయకపోతే రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి పనులు చేసేటటువంటి వారి సంఖ్య పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేవీ రెడ్డి విషయంలో పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. కేవీ రెడ్డికి సంబంధించినటువంటి పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిపైన పూర్తిగా కూడా ఖండించారు. సో ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో ఈ వ్యవహారం పైన ఇంకా పూర్తిగా ఫుల్ స్టాప్ పడాలంటే ఒకే ఒకటి, కేవీ రెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అతను ఏం చేయాలనుకున్నాడు, ఎందుకోసం ఇదంతా చేయాలి అని ఒక స్కెచ్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. డెఫినెట్గా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అనేక కీలకమైనటువంటి విషయాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.